కొన్నిచో మినాసా ఈ రోజు మనం అయితే డిమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసల్ మంగాని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ప్రీవియస్ చాప్టర్స్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చాప్టర్ 144 పేరు ది సక్సెసర్స్. చాప్టర్ స్టార్టింగ్ లో తాంజిరో ఇంకా గియు ముజాన్ ని వెతుకుతూ వెళ్తున్నప్పుడు సడన్ గా తాంజిరో కింద డోర్ ఓపెన్ అవుతుంది. కానీ తాంజిరో ఎలాగైనా తప్పించుకుంటాడు. ఈ బిల్డింగ్ తన్ని ఇంకా గియోని సెపరేట్ చేయాలని ట్రై చేస్తుందని తాంజిరోకి అర్థం అవుతుంది. ఇంకా వాళ్ళు తొందరగా ముజాన్ దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక కాసుగైకర్ వచ్చి షినోబు అప్పర్ మౌంటోతో ఫైట్ చేస్తారు. అప్పుడు చనిపోయిందని వీళ్ళిద్దరికి అనౌన్స్ చేస్తుంది. ఇది వీళ్ళిద్దరు విని షాక్ అవుతారు. తాంజిరో షినోబు ఇంకా వేరే అమ్మాయిని గుర్తుకు తెచ్చుకుని ఏడుస్తాడు. ఇంకా గియు కాసుగైకరో నెక్ లో పేపర్ ని చూస్తాడు. నార్మల్ టైమ్స్ కన్నా ఇప్పుడు కాసుగైకరోస్ చాలా స్పీడ్ గా మెసేజెస్ డెలివర్ చేస్తున్నారని గియు చెప్తాడు. నెక్స్ట్ లో మనం ముగ్గురు పిల్లల్ని చూస్తాం. వీళ్ళ తల మీద కూడా యోషిరో తలిస్మాన్ పేపర్స్ ఉంటాయి. వీళ్ళకి షినోబు చనిపోయిందని తెలుస్తుంది. ఇంకా వీళ్ళు ఎవరంటే బ్లాక్ హెయిర్ లో ఉన్న అబ్బాయి పేరు ఉబయాషికి కిరియా. తిను 8 years ఏజ్ లోనే ఉబయాషికి ఫ్యామిలీ హెడ్ అయ్యాడు అనమాట. ఉబయాషికి ఫ్యామిలీలో కిరియా ఒకడే అబ్బాయి అనమాట. ఇంకా మిగతా 4 తన సిస్టర్స్. వీళ్ళ పేరెంట్స్ ఇంకా వీళ్ళ సిస్టర్స్ చనిపోయినా కూడా వీళ్ళు ఏడవకుండా వాళ్ళ డ్యూటీని చేస్తూ ఉంటారు. ఇంకా కిరియా వెనకాల కూర్చున్న తన సిస్టర్స్ కోయినా ఇంకా కనాతా వాళ్ళిద్దరు కూడా ఏడవకుండా వాళ్ళ డ్యూటీస్ చేస్తున్నారు. కిరియా ఓల్డర్ సిస్టర్స్ హినాకి ఇంకా నిచికా వాళ్ళ మదర్ లాగానే లాస్ట్ వరకు వాళ్ళ ఫాదర్ దగ్గరే ఉన్నారు. కాగా ఎక్కువ కాలం బ్రతకడని తెలిసి తన పిల్లల్ని స్ట్రిక్ట్ గా పెంచాడనమాట. ఎందుకంటే వాళ్ళు తొందరగా మెచ్యూర్ అవ్వాలని. ఇంకా వీళ్ళ మదర్ కైండ్ పర్సన్ అయినా వీళ్ళని స్ట్రిక్ట్ గానే పెంచింది. అందుకే తన ఫాదర్ చనిపోయిన వెంటనే కిరియా ఉబయాషికి ఫ్యామిలీ హెడ్ అయ్యాడనమాట. ఇంకా వీళ్ళ ముగ్గురు యోషిరో తలిస్మాన్స్ ద్వారా ఇన్ఫినిటీ క్యాసల్ మ్యాప్ ని క్రియేట్ చేస్తుంటారు. ఇన్ఫినిటీ క్యాసల్ లో ఏం జరుగుతుందో వీళ్ళ ముగ్గురికి తెలుస్తూ ఉంటుంది. యోషిరో దగ్గర తీసుకున్న తలిస్మాన్స్ ని కాసుగైకరోస్ ద్వారా వేరే హంటర్స్ కి తొందరగా డిస్ట్రిబ్యూట్ చేయండి అని కిరియా చెప్తాడు. ఇంకా వీళ్ళకి ముజాన్ ఎక్కడున్నాడో కూడా తెలుస్తుంది. హాషిరాస్ ఇంకా వేరే డిమన్ స్లేయర్స్ ముజాన్ కి చాలా దూరంగా ఉన్నారు కాబట్టి కాసుగైకరోస్ ద్వారా ముజాన్ దగ్గరికి గైడ్ చేయమని కిరియా చెప్తాడు. ఇంకా కనావో అప్పర్ మూన్ దగ్గర ఉందని చూస్తారు. ఇంకా జెనిత్సు అప్పర్ మూన్ 6 దగ్గర ఉన్నాడని తన సిస్టర్ చెప్తుంది. ఇంకా నెస్సీలో కైగాకు జెనిత్సుతో నువ్వు ఇప్పుడు కూడా మారలేదు, నువ్వు ఎప్పుడులాగానే చాలా చిన్నగా ఇంకా వీక్ గా ఉన్నావు, నువ్వు ఇప్పుడు హాషిరా పొజిషన్ లో ఉన్నావా అని కైగాకు అడుగుతాడు. ఇంకా తను నువ్వు ఫస్ట్ ఫామ్ తప్ప వేరే ఫార్మ్స్ ని యూజ్ చేయలేవని కైగాకు చెప్తాడు. ఇంకా కైగాకు జెనిత్సుని ఎక్కిరిస్తూ ఉంటాడు. ఇంకా జెనిత్సు తనకి నువ్వు అందరికైనా కింద ర్యాంక్ లో ఉండి కూడా చాలా హ్యాపీగా ఉన్నావు, 6th ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి నేను అక్కడ ఫిల్ చేశారని జెనిత్సు చెప్తాడు. ఇది విని కైగాకు నవ్వుతూ ఇప్పుడు నువ్వు నాకు తిరిగి సమాధానాలు కూడా చెప్తున్నావు అని కైగాకు చెప్తాడు. ఇంకా జెనిత్సు కైగాకుతో నువ్వు డిమాండ్ గా ఎందుకు మారావని అడుగుతాడు. థండర్ బ్రీతింగ్ కి నువ్వు ఒక రైట్ఫుల్ సక్సెసర్ అయినా ఎందుకు డిమాండ్ గా మారావు. ఇంకా జెనిత్సు అరుస్తూ నువ్వు డిమాండ్ గా మారిపోయావు కాబట్టి గ్రాండ్ పా చనిపోయారని జెనిత్సు చెప్తాడు. గ్రాండ్ పా అంటే జెనిత్సు మాస్టర్ అనమాట. హాస్టల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు జెనిత్సుకి లెటర్ వచ్చింది కదా, తన మాస్టర్ చనిపోయారని జెనిత్సుకి తెలిసిందనమాట. అందుకే జెనిత్సు లెటర్ చదివినప్పటి నుంచి సీరియస్ గా ఉన్నాడనమాట. ఇంకా జెనిత్సు అరుస్తూ కైగాకుతో గ్రాండ్ పా తన స్టమక్ ని కట్ చేసుకుని పెయిన్ తో సఫర్ అవుతూ ఒంటరిగానే చనిపోయారు. జెనిత్సు మాస్టర్ సెప్పుకు పర్ఫామ్ చేశారు. సెప్పుకు అంటే అది ఒక జపానీస్ ట్రెడిషన్. ఇది మెయిన్లీ జపానీస్ సమురాయ్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తారు. సెప్పుకు పర్ఫామ్ చేస్తున్నప్పుడు వాళ్ళ హెడ్ ని కట్ చేయడానికి వాళ్ళ పక్కన ఎవరైనా ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఓన్ స్పాట్ తో వాళ్ళ స్టమక్ ని కట్ చేసుకుంటారు. ఇలా చేయడానికి వాళ్ళకి చాలా రీజన్స్ ఉంటాయి. ఇంకా జెనిత్సు మాస్టర్ ఏదైతే ఉన్నారో తన స్టూడెంట్ డీమన్ గా మారిపోయాడు కాబట్టి ఆ బాధతో తను సెప్పుకు పర్ఫామ్ చేసుకుని చనిపోయారు అనమాట. ఇంకా జెనిత్సు కైగాకుతో గ్రాండ్ పా సెప్పుకు పర్ఫామ్ చేసిన తర్వాత సఫర్ అవుతూ పెయిన్ తో ఒంటరిగానే చనిపోయారు. ఆయన పెయిన్ ని తగ్గించడానికి తన పక్కన తన హెడ్ ని కట్ చేయడానికి ఎవరు లేరని జెనిత్సు చెప్తాడు. ఒక థండర్ బ్రీతింగ్ యూజ్ చేస్తున్న వ్యక్తి డిమన్ గా మారిపోయాడు కాబట్టి తను చనిపోయారని జెనిత్సు చెప్తాడు. ఇదంతా విని కైగాకు నవ్వుతూ జెనిత్సుతో తను చనిపోతే నాకేంటి, నేనెందుకు బాధపడాలి, నా వాల్యూ తెలియని వాళ్ళ గురించి నేను కేర్ చేయను, ఈ డిమన్స్ కి నా వాల్యూ తెలుసు కాబట్టి నేను వాళ్ళ కింద పని చేస్తున్నాను. ఇంకా కైగాకు నవ్వుతూ తను చనిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నేను తన కోసం చాలా హార్డ్ వర్క్ చేసినా నాకు తను సక్సెసర్ గా చూడలేదు, అంతేకాకుండా నీలాంటి ఒక వీక్ పర్సన్ తో పాటు సక్సెసర్ టైటిల్ ని షేర్ చేసుకోమని చెప్పాడు. తను ఒక ఫార్మర్ హాషిరా అయి ఉండొచ్చు కానీ ఒక మెంటల్ ఓల్డ్ మ్యాన్ తో నాకు పని లేదని కైగాకు చెప్తాడు. ఇదంతా విని జెనిత్సుకు చాలా కోపం వస్తుంది. ఇంకా తను కైగాకుతో గ్రాండ్ పా మెంటల్ పర్సన్ కాదు, నేను వీక్ పర్సన్ అయితే నువ్వు ఒక గార్బేజ్ వై, ఓల్డ్ మ్యాన్ కి నీలాంటి సక్సెసర్ ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నువ్వు థండర్ బ్రీతింగ్ ఫస్ట్ ఫామ్ తప్ప వేరే అన్ని ఫార్మ్స్ ని యూజ్ చేయగలవు కానీ నేను థండర్ బ్రీతింగ్ ఫస్ట్ ఫామ్ ని మాస్టర్ చేస్తున్నానని జెనిత్సు చెప్తాడు. ఇది విని కైగాకు నిన్ను నాతో కల్పకని కైగాకు చెప్తాడు. కైగాకు థండర్ బ్రీతింగ్ ఫోర్త్ ఫామ్ యూజ్ చేసి జెనిత్సుని అటాక్ చేస్తాడు. జెనిత్సు తన అటాక్ ని డాచ్ చేసి నువ్వు చాలా స్లోగా ఉన్నావు అని చెప్తాడు. ఇంకా మనం చూస్తాం జెనిత్సు కైగాకు మీద అటాక్ చేస్తూ ఉంటాడు. కైగాకు ఇది చూసి తన ముందుటి కన్నా చాలా ఫాస్ట్ గా ఉన్నాడని చెప్తాడు. ఇంకా ఇక్కడితోనే చాప్టర్ 144 కంప్లీట్ అవుతుంది. చాప్టర్ స్టార్టింగ్ లో మనం కోకుషిబా ఇంకా కైగాకుని చూస్తాం. కైగాకు డిమన్ స్లేయర్ గా ఉన్నప్పుడు ఒక మిషన్ కి వెళ్తాడు అనమాట. కానీ అనుకోకుండా కోకుషిబాతో కలుస్తాడు. తను కోకుషిబాని ఓడించలేడు కాబట్టి తన ముందు ఓటమిని ఒప్పుకుంటాడు. కైగాకు పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక స్ట్రాంగ్ ఒపోనెంట్ ముందు తల దించుకోవడం షేమ్ఫుల్ కాదు, ఎందుకంటే తను బ్రతుకుండడమే తనకి ఇంపార్టెంట్. ఇంకా మీకు తెలిసి ఉంటే
కైగాకు చిన్నప్పుడు గ్యోమే ఆర్ఫనేజ్ లో పెరిగాడు. కైగాకు ఒక దొంగ అనమాట. గ్యోమే ఆర్ఫనేజ్ లో డీమన్ అటాక్ చేసిన రోజు టెంపుల్ హుండీలో ఏదైతే మనీ ఉంటుందో అది దొంగిలిస్తున్నప్పుడు మిగతా పిల్లలు కైగాకుని చూస్తారు. అందుకే తను ఆర్ఫనేజ్ నుంచి పారిపోయాడు. ఇంకా పారిపోతున్నప్పుడు తనకి డీమన్ కనిపించాడు. కైగాకు ఆర్ఫనేజ్ నుంచి పారిపోయిన తర్వాత దొంగతనాలు చేసుకుంటూ బ్రతికాడు అనమాట. ఆ తర్వాత జిగోరు తన్ని జెనిత్సుతో పాటు అడాప్ట్ చేసుకున్నాడు. ఇంకా జిగోరు దగ్గర ట్రైనింగ్ తీసుకుని కైగాకు డీమన్ స్లేయర్ గా మారాడు. కైగాకు లక్ బాగోకపోవడం వల్ల కోకుషిబో తనకి కనిపించాడు. కోకుషిబో పవర్ ని చూసి కైగాకు తన ముందు సరెండర్ చేస్తాడు. తను బ్రతుకున్నంత వరకు తను ఓడిపోలేడని కైగాకు చెప్తాడు. తను తన ఫేస్ ని గ్రౌండ్ కి టచ్ చేస్తూ అడుక్కున్నా, తనకి ఒక ఇల్లు లేకపోయినా, తను మురికి వాటర్ తాగినా, తను మనీ దొంగిలించినందుకు తను ఎవరైనా తిట్టినా వీటన్నిటి గురించి తను కేర్ చేయడు. ఎందుకంటే తను బ్రతుకున్నంత వరకు ఏదో ఒక రోజు గెలుస్తాడని కైగాకు నమ్మేవాడు. కోకుషిబో కైగాకుతో తన డిమన్ బ్లడ్ ఇస్తూ, నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటే ఒక డిమన్ గా మారిపో. ఆ మంచిని నువ్వు యాక్సెప్ట్ చేస్తే నువ్వు మాతో పాటు వర్క్ చేయొచ్చు. ఒక బ్రీతింగ్ స్టైల్ యూజర్ డిమన్ గా మారాలంటే చాలా టైం పడుతుంది. నేను బ్రీతింగ్ టెక్నిక్ యూజర్ ని కాబట్టి నేను డిమన్ గా మారడానికి నాకైతే 3 days పట్టిందని కోకుషిబో చెప్తాడు. కోకుషిబో కైగాకుకి బ్లడ్ ఇచ్చిన తర్వాత, నేను నీకు బ్లడ్ ఇచ్చినందుకు నువ్వు థ్యాంక్ఫుల్ గా ఉండు. నువ్వు ఒక డ్రాప్ కూడా కింద పడనివ్వకు. ఒక డ్రాప్ అయినా కిందకి పడితే నీ హెడ్ ఇక్కడే కట్ అయిపోతుందని కోకుషిబో చెప్తాడు. కోకుషిబో తన ముందు నించినప్పుడు కైగాకు బాడీ మొత్తం భయంతో వణికింది. దాంతో కంపేర్ చేసుకుంటే జెనిత్సు అసలు ఏది కాదని కైగాకు చెప్తాడు. తన స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, కానీ తను ఎప్పుడు అప్పర్ మూన్ ని ఓడించలేడు. అగత్సుమా జెనిత్సు ఒక డర్ట్. తను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఆ ఓల్డ్ మ్యాన్ ఆ ట్రాష్ తో పాటు సక్సెషన్ షేర్ చేసుకోమన్నాడు. అందరూ ఏదో ఒకరు వచ్చి అవ్వాల్సిందే, నువ్వు ఇంకా ఓల్డ్ మ్యాన్ కూడా అంతే అని కైగాకు చెప్తాడు. ఇంకా కైగాకు అరుస్తూ కైగాకు థండర్ బ్రీతింగ్ సెకండ్ ఫార్మ్ యూస్ చేస్తాడు. ఒక బ్రీతింగ్ ఫార్మ్ లోనే తన జెనిత్సుని 5 times అటాక్ చేస్తాడు. ఇది చూసి జెనిత్సు తనతో, నువ్వు చాలా మందిని తిన్నట్టుకున్నావు, నీకు మంచి ఇంకా చెడు మధ్యలో డిఫరెన్స్ తెలీదా అని జెనిత్సు అడుగుతాడు. ఏది రైటో ఏది రాంగో నాకు తెలుసని కైగాకు రిప్లై ఇస్తాడు. ఇంకా తను జెనిత్సు మీద థర్డ్ ఫార్మ్ యూస్ చేస్తాడు. అటాక్ చేస్తూ కైగాకు జెనిత్సుతో, నన్ను కరెక్ట్ గా జడ్జ్ చేసి నన్ను యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళే కరెక్ట్, నన్ను బ్యాడ్ గా జడ్జ్ చేసి నన్ను యాక్సెప్ట్ చేయరో వాళ్ళు రాంగ్ అని కైగాకు చెప్తాడు. ఇంకా కైగాకు ఫైట్ ని డామినేట్ చేస్తూ ఉంటాడు. తను 5th ఫార్మ్ కూడా యూస్ చేస్తాడు. కైగాకు తనతో, నా డిమన్ హంటింగ్ ఎలా అనిపించింది, ఒక అటాక్ లో నీ స్కిన్ ని కట్ చేసి అటాక్ చేసిన దగ్గర నీ ఫ్లెష్ కాలిపోతుంది కదా అని కైగాకు చెప్తాడు. ఇంకా లాస్ట్ కైగాకు థండర్ బ్రీతింగ్ 6th ఫార్మ్ యూస్ చేస్తాడు. ఈ అటాక్ లో జెనిత్సుకు చాలా కట్స్ వస్తాయి. కైగాకు తనతో, నేను డీమన్ గా మారిన తర్వాత నుండి నా థండర్ బ్రీతింగ్ చాలా స్ట్రాంగ్ అయింది, నేను నీలా కాదు, నేను నీకైనా స్పెషల్ అని కైగాకు చెప్తాడు. ఇంకా స్లోగా జెనిత్సు కిందకి పడుతుంటాడు. ఇంకా జెనిత్సుకి తన ట్రైనింగ్ డేస్ గుర్తుకొస్తాయి. జిగోరు తనతో కైగాకుని చూసి నేర్చుకోని చెప్పేవాడు. ఒక రోజు జెనిత్సు హయ్యర్ ర్యాంక్ డీమన్ స్లేయర్స్ ని చూస్తాడు. వాళ్ళు కైగాకు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కైగాకు థండర్ బ్రీతింగ్ ఫస్ట్ ఫార్మ్ తప్ప అన్ని ఫార్మ్స్ యూస్ చేయగలడని, కానీ తన ఫస్ట్ ఫార్మ్ యూస్ చేయకపోతే తను ఎప్పటికీ హాషిరా కాలేడని, ఇంకా కైగాకు ఎప్పుడు అరోగెంట్ గా ఉంటాడని, ఇలాగే ఉంటే తన తొందరలో బ్యాటిల్ లో చనిపోతాడని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది విని జెనిత్సు వాళ్ళిద్దరిని చాలా కొడతాడు. ఆ తర్వాత కైగాకు జెనిత్సుతో, నువ్వు హయ్యర్ ర్యాంక్ డీమన్ స్లేయర్స్ ని కొట్టావని విన్నాను, నువ్వు ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకు, నువ్వు డీమన్ స్లేయర్స్ లో ఉన్నందుకే నాకు చాలా ఎంబారసింగ్ గా ఉందని కైగాకు చెప్తాడు. ఆ తర్వాత జెనిత్సు మైండ్ లో, నువ్వు నన్ను ఇంకా నా గట్స్ ని ఎప్పుడు హెడ్ చేస్తావని నాకు తెలుసు, అందుకే నేను కూడా నిన్ను హెడ్ చేశాను, కానీ నేను నిన్ను ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తూ వచ్చాను, ఎందుకంటే నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావని నాకు తెలుసు, నువ్వు చాలా స్పెషల్, నాకు గ్రాండ్ పై అంత స్పెషల్, నాకు నువ్వు కూడా అంతే స్పెషల్. ఇంత జరిగినా సరే కైగాకు ఎప్పుడు సాటిస్ఫై కాలేదని జెనిత్సు చెప్తాడు. కైగాకు హార్ట్ లో హ్యాపీనెస్ బాక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక హోల్ ఉందని జెనిత్సు చెప్తాడు. అందుకే కైగాకు హ్యాపీనెస్ ఎప్పుడు లీక్ అవుతూ ఉంటుందని జెనిత్సు చెప్తాడు. కైగాకు ఆ హోల్ ని తొందరగా నోటీస్ చేసి ఆ హోల్ ని క్లోజ్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా జెనిత్సు తన గ్రాండ్ పాకి సారీ చెప్తాడు. మా ఇద్దరు దారులు ఇక్కడితో సెపరేట్ అయిపోతున్నాయని జెనిత్సు చెప్తాడు. ఇంకా ప్రెసెంట్ టైం లో జెనిత్సు తన బాడీని కంట్రోల్ చేసుకుని ఒక ఫ్లోర్ దగ్గర ఆగుతాడు. కైగాకు ఇది చూసి జెనిత్సు బాడీలో ఇంకా స్ట్రెంత్ ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా జెనిత్సు సారీ ఆనికే అని చెప్తాడు. అంటే జెనిత్సు కైగాకుని ఒక బ్రదర్ లాగా చూసాడనమాట. ఇంకా ఫైనల్లీ జెనిత్సు థండర్ బ్రీతింగ్ 7th ఫార్మ్ ఫ్లేమింగ్ థండర్ గాడ్ యూస్ చేసి కైగాకు హెడ్ కట్ చేసేస్తాడు. కైగాకు ఇది చూసి, నేను తన అటాక్ ని చూడలేకపోయాను, తను చాలా ఫాస్ట్ గా వచ్చాడు, అసలు తను ఏ ఫార్మ్ యూస్ చేశాడని కైగాకు చెప్తాడు. ఇంకా కైగాకు జెనిత్సు మాస్టర్ ని తిడుతూ, నాకు తెలుసు ఆ ఓల్డ్ మ్యాన్ ఫేవరెట్ నువ్వే అని, నాకు తెలియకుండా తన్ని కొత్త టెక్నిక్ నేర్పించాడని కైగాకు చెప్తాడు. ఇది విని జెనిత్సు, గ్రాండ్ పా అలాంటి పర్సన్ కాదు, ఇది నేను ఓన్ గా క్రియేట్ చేసుకున్న టెక్నిక్, ఈ ఫార్మ్ ని యూస్ చేసి నేను నీతో పాటు ఈక్వల్ గా ఫైట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఇక్కడతోనే చాప్టర్ 145 కంప్లీట్ అవుతుంది. చాప్టర్ 146 స్టార్టింగ్ లో జెనిత్సు చెప్పింది విని తను ఓన్ గా 7th టెక్నిక్ క్రియేట్ చేసుకున్నాను అని చెప్పాడు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. థండర్ బ్రీతింగ్ లో 6 ఫార్మ్స్ మాత్రమే ఉంటాయి, కానీ తనకి ఫస్ట్ ఫార్మ్ మాత్రమే వచ్చు. నాకైనా ఒక వీక్ పర్సన్ తన ఓన్ టెక్నిక్ క్రియేట్ చేసుకున్నాడు, నేను ఇది యాక్సెప్ట్ చేయను, నేను తన చేతిలో ఓడిపోతున్నానంటే నాకు నచ్చట్లేదని కైగాకు చెప్తాడు. కానీ మళ్ళీ కైగాకు నవ్వుతూ, నేను ఇప్పుడు ఓడిపోయినా తను కూడా నాతో పాటు కింద పడి చనిపోతాడు, తన బాడీలో స్టామినా లేదని కైగాకు చెప్తాడు. అప్పుడే తన దగ్గరికి యూషిరో వస్తాడు. యూషిరో తనతో, నువ్వు ఎవరికైనా ఏమైనా ఇస్తే అది నీకు రిటర్న్ గా దొరుకుతుంది, నీకెన్ని డిజైర్స్ ఉన్నా నువ్వు ఏం క్రియేట్ చేయలేకపోయావు, నువ్వు ఒంటరిగా చనిపోవడం చూస్తుంటే నాకు జాలిస్తుందని యూషిరో చెప్తాడు. ఇంకా ఇక్కడతోనే అప్పర్ మూన్ 6 కైగాకు చనిపోతాడు. ఇంకా యూషిరో జెనిత్సుని ఒక ఫ్లోర్ దగ్గర తీసుకెళ్లి పడుకోబెడతాడు. జెనిత్సు అలిసిపోయి అన్కాన్షియస్ అయిపోతాడు. ఇంకా తను ఒక డ్రీమ్ చూస్తాడు. రెడ్ స్పైడర్ లిలీస్ తో ఉన్న ఒక గార్డెన్ లో జెనిత్సు నించుని ఉంటాడు. ఇంకా రివర్ కి అవతల వైపు తన మాస్టర్ నించుని ఉంటాడు. జెనిత్సు తన మాస్టర్ ని చూసి సారీ చెప్తాడు. నేను కైగాకుతో ఫ్రెండ్షిప్ చేయలేకపోయాను, మీరు నాకు ఎన్ని లెటర్స్ రాసినా నేను ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వలేదు, నేను కైగాకు పక్కన ఉండకపోయి ఉంటే తను ఇలా మారేవాడు కాదని జెనిత్సు చెప్తాడు. నేను నా డెప్త్ మనీని పే చేయలేకపోయాను, మీరు బ్రతుకున్నప్పుడే నేను
నేను హాషిరా అవుదాం అనుకున్నాను, ఇప్పుడు మీరు నన్ను హెడ్ చేస్తున్నారా అని జెనిత్సు అడుగుతాడు. జెనిత్సు ఎంత మాట్లాడినా తన మాస్టర్ తనకి రిప్లై ఇవ్వరు. జెనిత్సు రివర్ దాటడానికి ట్రై చేస్తే రెడ్ స్పైడర్ లిల్లీస్ తన కాళ్ళని పట్టుకుంటాయి. అప్పుడే జిగోరో దాన్ని పిలుస్తాడు. జిగోరో ఏడుస్తూ జెనిత్సుతో నువ్వు నా ప్రైడ్ ఇంకా జాయ్ అని జిగోరో చెప్తాడు. ఇది విని జెనిత్సు కూడా ఏడుస్తాడు. ఇంకా ప్రెసెంట్ టైం లో యోషిరో జెనిత్సుని ట్రీట్ చేస్తూ ఉంటాడు. మొరాతా ఇంకా మిగతా స్లేయర్స్ వీళ్ళిద్దరిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మొరాతా యోషిరోతో తను నాకు తెలుసు, తన్ని తొందరగా ట్రీట్ చేయని అరుస్తూ ఉంటాడు. ఇది విని యోషిరో నువ్వు సైలెంట్ గా ఉంటే బాగుంటుంది, నువ్వు ఇలాగే అరుస్తే డిమన్స్ ఇక్కడికి వస్తాయని యోషిరో చెప్తాడు. యోషిరో తన ఐకలాన్ని చేంజ్ చేసుకుని డిమన్ స్లేయర్ కాప్స్ లో వచ్చేసాడు. వీళ్ళందరికీ యోషిరో డిమన్ అని తెలియదు అనమాట. యోషిరో వీళ్ళ కింద జూనియర్ గా వర్క్ చేస్తున్నాడు. మొరాతా ఇంకా మిగతా వాళ్ళు తనతో పాటు వర్క్ చేస్తున్న యోషిరో దగ్గర నుంచి వీళ్ళకి ఆర్ట్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే తను తమయో క్రియేట్ చేసిన డిమన్ కాబట్టి. ఇంకా ప్రెసెంట్ టైం లో యోషిరో తన్ని సైలెంట్ గా ఉండమని చెప్పాడని మొరాతా దాని మీద కోపంగా అరుస్తాడు. ఇంకా యోషిరో తమయో క్రియేట్ చేసిన డిమన్ స్టిప్టిక్ ని యూజ్ చేసి జెనిత్సుని హీల్ చేస్తూ ఉంటాడు. యోషిరో మొరాతాతో జెనిత్సు ఫేస్ మీద ఉన్న బ్లీడింగ్ ని ఆపకపోతే తన ఐస్ బయటికి వచ్చేస్తా అని యోషిరో చెప్తాడు. ఇది విని మొరాతా భయపడి ఒక వీక్ పర్సన్ ని అలా భయపట్టకని మొరాతా చెప్తాడు. మొరాతా జెనిత్సుని చీర్ చేస్తూ ఉంటాడు. ఇంకా యోషిరో జెనిత్సుతో నువ్వు ఫైట్ చేసిన అప్పర్ మూన్ డిమన్ కి తన ఎబిలిటీస్ గురించి అంతగా తెలియదు, నువ్వు చాలా లక్కీ, నువ్వు తనతో 1 year తర్వాత ఫైట్ చేసి ఉంటే నువ్వు ఓడిపోయేవాడు అని యోషిరో చెప్తాడు. నెగిటివ్ గా మాట్లాడకని మొరాతా అరుస్తాడు. మొరాతా అరుపులు విని అక్కడికి డిమన్స్ వచ్చేస్తాయి. మొరాతా ఇంకా మిగతా స్లేయర్స్ డిమన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడే యోషిరో తన తలిస్మాస్ ద్వారా ఒక డిమన్ ని చూస్తాడు. ఇంకా నెస్సిల్లో గియు ఇంకా తాంజిరో మూజాన్ని వెతుకుతూ వెళ్తూ ఉంటారు. తాంజిరో తన మైండ్ లో మాకు ఇప్పటి వరకు ఒక అప్పర్ మూన్ కూడా దొరకలేదు, ఇంకా మూజాన్ ఎంత దూరంలో ఉన్నాడు కూడా తెలియదు, మిగతా వాళ్ళు సేఫ్ గా ఉన్నారా లేదా అని తాంజిరో చెప్తాడు. ఇంకా తన షినోబుని గుర్తుకు తెచ్చుకొని మేము ఈ ఫైట్ ని ఎలాగైనా గెలుస్తామని తాంజిరో చెప్తాడు. అప్పుడే పైనుంచి ఫ్లోర్స్ పగలు కొట్టుకుంటూ ఎవరు కిందకు వస్తూ ఉంటారు. ఈ సౌండ్ విని గియు ఇంకా తాంజిరో అక్కడే ఆగిపోతారు. ఇంకా అక్కడ క్యాసల్ కూడా కదులుతూ ఉంటుంది. వీళ్ళకి ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. ఇంకా తాంజిరో ఆలోచిస్తూ ఎవరైనా ఫైట్ చేస్తున్నారా లేదా ఎవరైనా చనిపోతున్నారా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక డిమన్ స్మెల్ వస్తుంది. గియు తాంజిరోతో పైనుంచి ఎవరో వస్తున్నారు, వెనక్కి జరగమని గియు చెప్తాడు. ఇంకా ఫ్లోర్ పగలు కొట్టుకుంటూ అప్పర్ మూన్ 3 డిమన్ ఆకాశ వస్తాడు. ఆకాశ తాంజిరోతో నిన్ను చూసి చాలా రోజులైంది, నీలాంటి ఒక వీక్ పర్సన్ ఇప్పటి వరకు బ్రతుకున్నాడంటే నేను చాలా సర్ప్రైజ్ అయ్యానని ఆకాశ చెప్తాడు. ఇంకా ఆకాశ కమాతో తాంజిరో అని గట్టిగా అరుస్తూ తాంజిరోని అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇంకా తాంజిరో కూడా ఆకాశ పేరు అరుస్తూ తన్ని అటాక్ చేయడానికి వెళ్తాడు. నెక్స్ట్ మనం ఒక ఫ్లెష్ కుక్ ని చూస్తాం. తమాయో స్లోగా దాంట్లో అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. తమాయో అరుస్తూ ఈ మీట్ కుక్ నన్ను అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎవరైనా తొందరగా వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీయండి అని తమాయో చెప్తుంది. ఇంకా ఎక్కడితోనే చాప్టర్ 146 కంప్లీట్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో గియు ఇంకా తాంజిరో వర్సెస్ ఆకాశ ఫైట్ ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.